బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. యూసఫ్గూడ కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో టైట్ సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. స్టేడియంలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ కు 3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. ఎవరూ స్టేడియం సమీపంలో గుంపుగా గుమిగూడకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. స్ట్రాంగ్ రూమ్ లో జూబ్లీహిల్స్ భవితవ్యం ఉండటంతో భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఈ నెల 14న జూబ్లీహిల్స్ ఎన్నికల ఓట్లను లెక్కించనున్నారు. ఉప ఎన్నిక ఫలితం ఎలా ఉండొచ్చనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో 48.24% పోలింగ్ నమోదు చేశారు. గెలుపుపై పూర్తి నమ్మకంతో ఉంది అధికార కాంగ్రెస్. ఎగ్జిట్ పోల్స్ అన్ని కాంగ్రెస్ వైపే మొగ్గు చూపడంతో వారు ఫుల్ ఖుషి అవుతున్నారు. 6 నుంచి 10,000 ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ గెలుస్తుందని పలు సంస్థలు ఎగ్జిట్ పోల్స్ రిపోర్ట్ను ప్రకటించాయి. జూబ్లీహిల్స్ లో మొత్తం 407 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ జరిగింది. నియోజకవర్గంలో మొత్తం 4,01,365 మంది ఓటర్లు ఉండగా 58 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. నవంబర్ 14న ఓట్ల లెక్కింపు, అదే రోజు ఫలితాలు వెలువడనున్నాయి. అప్పటి వరకు ఈవీఎంలు స్ట్రాంగ్ రూముల్లోనే ఉంచనున్నారు అధికారులు. స్ట్రాంగ్ రూమ్ల చుట్టూ 3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. రైట్, ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి కరుణాకర్ మనకు అందిస్తారు. కరుణాకర్, 14న ఏదైతే ఓట్ల లెక్కింపు చేపట్టబోతున్నారో మరి ప్రెజెంట్ స్ట్రాంగ్ రూమ్ల వద్ద ఎటువంటి సిచ్యువేషన్ నెలకొని ఉంది, అక్కడ ఎటువంటి ఆంక్షలు కొనసాగుతున్నాయి? హరీష, కట్టుదిట్టమైన భద్రత మధ్య కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో నిన్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించిన ఈవీఎంలు వీవీప్యాట్లు భద్రపరిచిన పరిస్థితిని మనం చూస్తున్నాం. కట్టుదిట్టమైన భద్రత, 3 అంచెల భద్రత ఉంది. ఇక్కడ పోలీసులందరూ కూడా ఇక్కడ భారీ భద్రతను ఏర్పాటు చేశారు. మనం చూస్తున్నాం నిన్నంతా కూడా ఉత్కంఠ భరితంగా పోలింగ్ జరిగింది. పోలింగ్ శాతం కూడా రాజకీయ పార్టీలు ఊహించిన విధంగా కావచ్చు, లేకపోతే ఎన్నికల సంఘం కూడా పోలింగ్ శాతం గతంలో కంటే పెరుగుతుందని చెప్పి ఊహించినప్పటికీ కూడా పోలింగ్ శాతం ఏమాత్రం పెరగని పరిస్థితిని మనం చూస్తున్నాం. దాదాపు 48.24% వరకు మాత్రమే పోలింగ్ జరిగింది. అంటే 2023 అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే 0.9% మాత్రమే పోలింగ్ పెరిగిన పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి పోలింగ్ 50% కూడా దాటలేదు. ఇటువంటి నేపథ్యంలో జూబ్లీహిల్స్లో ఓటర్లు ఎవరు కూడా ఓటు వేసేందుకు పెద్దగా ఆసక్తి చూపని పరిస్థితి, అక్కడక్కడ కొన్ని ఆందోళనకర పరిస్థితుల మధ్య పోలింగ్ మొత్తం ప్రశాంతంగానే జరిగిన పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇక ఓట్లు పోలయ్యాయి కాబట్టి ఇక ఈ నెల 14న ఓట్ల లెక్కింపు ఉంటుంది, అదే రోజు ఫలితం ఉంటుంది. కాబట్టి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఎవరు గెలుస్తారన్న దానిపై కొంత ఉత్కంఠ నెలకొంది. ఎగ్జిట్ పోల్స్ మాత్రం అధికార కాంగ్రెస్ వైపే మొగ్గు చూపాయి. దాదాపు ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా అధికార కాంగ్రెస్కు దాదాపు 5 నుంచి 10,000 ఓట్ల ఆధిక్యం వస్తుందని చెప్పి ఖచ్చితంగా ఎగ్జిట్ పోల్స్ అని కూడా చెప్తున్న పరిస్థితి. కాంగ్రెస్ కూడా గెలుపుపై గట్టి ధీమా వ్యక్తం చేస్తుంది. ఖచ్చితంగా ముందు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా 30-40 వేల ఓట్ల మెజార్టీతో గెలుస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్తూ వస్తుంది. కానీ ఎగ్జిట్ పోల్స్ మాత్రం 4 నుంచి సర్వేలను బట్టి 8% ఎక్కువ కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి 5 నుంచి 10,000 ఓట్ల మెజార్టీ కాంగ్రెస్ పార్టీకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇక బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఎన్నిక పారదర్శకంగా జరగలేదని చెప్పి చాలా స్పష్టంగా ఆరోపిస్తూ వస్తుంది. ఎన్నికల అధికారులు కావచ్చు, ఈసీ అధికారులు కావచ్చు, లేకపోతే పోలీసులు కావచ్చు, అధికార కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరించారు, పారదర్శకంగా పోలింగ్ జరగలేదని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. మొత్తం మీద జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాలు మాత్రం కొంత ఉత్కంఠ ఫలితం రేపుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఈ నెల 14న ఉదయం 8 గంటలకు ఇక్కడే కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలోనే ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. మొత్తం 14 టేపులపై ఈ ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. దాదాపు 3-4 గంటల్లోనే ఈ జూబ్లీహిల్స్ ఎన్నికల ఫలితం వచ్చే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి 14వ తేదీ ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైతే 12 గంటల వరకు పూర్తి స్థాయిలో ఎన్నికల ఫలితం వెలువడే అవకాశం కనిపిస్తోంది. హరీష్, థాంక్యూ కరుణాకర్.